Sum of the faces is not less than 10. Sum of the faces is not less than 10. Next line, the sum should be 10. The sum should be 10 or more than 10 or more than 10. Number of cases in which sum will be number of cases in which sum will be that is equal to 4 5 5 5 6 4, that is equal to 3 cases. Next line, number of cases in which sum should be number of cases in which sum should be 11, that is equal to 5 6 6 5, 2 cases. Next line, there is only one chance. There is only one chance for the sum to be 12. For the sum to be 12, that is 6 6. That is 6 comma 6. Next line, total number of cases. Total number of cases when the sum will be 10. When the sum will be 10 or more than 10. Three plus 2 plus 1 is equal to 6. 3 plus 2 plus 1 is equal to 6. Next line, total number of outcomes. Total number of outcomes when 2 dice are rolled. When 2 dice are rolled, 6 into 6, that is equal to 36. Next line, probability that the sum is not less than 10, that is equal to 6 by 36. So 6 1 ja 6 6 da 36, that is equal to 1 by 6. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు రాసుకుంటారా? రాసుకుంటాం మేడం. రాసుకో. రెండు సౌష్ఠవ పాచికలను దొర్లించినప్పుడు ఆ ముఖాల మీద సంఖ్యల మొత్తం 10 కన్నా తక్కువ కాని మొత్తం ఏర్పడేందుకు 10 గాని 10 కన్నా తక్కువ
The sum should be 10 or more than 10 number of cases. Okay. 10 కన్నా తక్కువ కాని మొత్తం ఏర్పడేందుకు సంభావ్యత అని అండర్లైన్ చేసుకొని నెక్స్ట్ లైన్ లో రెండు ముఖాల మొత్తం 10 గాని అంతకంటే ఎక్కువ గాని రెండు ముఖాల మొత్తం 10 గాని అంతకంటే ఎక్కువ కానీ కేసెస్ అంటే ఏమంటారు? కేసెస్ అని రాద్దామా తెలుగులో? 10 కానీ కేసులు ఈజ్ ఈక్వల్ టు 10 ఆర్ మోర్ దాన్ 10. Five, 5, 6, 4, 4, 5. 4, 5 అంటే ఇది 9 అవుతుంది కదా? 9 వస్తుంది. నువ్వైతే రాయి దట్ ఈస్ ఈక్వల్ టు 3 కేసెస్ అని రాయి. నేను మళ్ళా చెప్తాను చూసి ఒకసారి. దట్ ఈస్ ఈక్వల్ టు 3 కేసెస్. నెక్స్ట్ లైన్ లో రెండు ముఖాల మొత్తం 11 అయ్యే కేసులు ఈజ్ ఈక్వల్ టు రెండు ముఖాల మొత్తం 11 అయ్యే కేసులు ఈజ్ ఈక్వల్ టు 5, 6, 6, 5. That is equal to 2 cases. 5, 6 ఇంకా మేడం 6, 5. 6, 5. అయితే మొదటి 3 కేసెస్ ఉంది చూడు, అది 4, 6 కావచ్చు. 6, 4, 4, 6 అనుకుంటా. మొదటి దాంట్లో 4, 5 కాదు, 6 అది. 4, 6, 5, 5, 6, 4. ఒక పాచిక మీద 4 పడుతుంది, ఇంకో పాచిక మీద 6 పడుతుంది. నెక్స్ట్ 4 పడిన పాచిక మీద 6 పడవచ్చు, ఇందాక 6 పడిన పాచిక మీద 4 పడవచ్చు కదా. కాబట్టి 6, 4, 5, 5, 4, 6. ఓకే 4, 5 కాదు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది మేడం. ఇప్పుడు ఇది కూడా 5, 6 అన్నాము, 6, 5 అన్నాము కదా. మొదటి పాచిక దొరికించినప్పుడు ఫస్ట్ సారి 5 పడుతుంది, రెండవసారి 6 కూడా పడవచ్చు కదా. ఛాన్స్ ఉందా లేదా? ఉంది మేడం. కాబట్టి 5 అందువల్ల 2 కేసెస్. ఇది 5, 6, 6, 5. అయితే మేఘనా నువ్వు కూడా ఇందాక 4, 5 అని రాసుకున్నావు చూడు, అది 4, 5 కాదు, 4, 6 అది. నేను 4, 6 4, 5 అంటే 9 అవుతుంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. రాసిరా 2 కేసెస్ అని అలవేలు. రెండు ముఖాల మొత్తం 11 అయ్యే కేసులు ఈజ్ ఈక్వల్ టు 5, 6, 6, 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కేసెస్. రాసినవా? రాసినాం మేడం. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ రెండు ముఖాల మొత్తం 12 అయ్యే కేసులు ఈజ్ ఈక్వల్ టు 6, 6. నెక్స్ట్ లైన్ లో రెండు ముఖాల మొత్తం 10 గాని అంతకంటే ఎక్కువ మొత్తం కానీ అయ్యే కేసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రెండు ముఖాల మొత్తం 10 గాని అంతకంటే ఎక్కువ కానీ అయ్యే కేసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 3 + 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 3 + 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ లైన్.
రెండు పాచికలను ఎగరవేసినప్పుడు జరిగే మొత్తం ఘటనల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రెండు పాచికలను ఎగరవేసినప్పుడు వచ్చే ఘటనల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ అంటాం కదా, సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 6 into 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. నెక్స్ట్ లైన్. కాబట్టి 10 కంటే తక్కువ మొత్తం అవ్వడానికి రెండు పాచికలను దొర్లించినప్పుడు సంఖ్యల మొత్తము 10 కంటే తక్కువ కావడానికి సంభావ్యత 10 కంటే తక్కువ కావడానికి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 6/36. 6/36. So that is equal to 6 1 ja 6 6 ja 36. 1/36. Sorry, 1/6. 1/6. Okay na? Swati, మేడం అర్థమైందా ఇది? అర్థమైంది మేడం. నెక్స్ట్ థర్డ్ ఏమంటున్నాడు? ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టోటల్ స్కోర్ ఆఫ్ 8 when 2 dice are thrown. రెండు పాచికలను దొర్లించినప్పుడు మొత్తం ఫలితం 8 రావడానికి సంభావ్యత కనుక్కోండి అన్నాడు. ఓకే, when 2 dice are rolled, ఆన్సర్ రాసుకోండి. when 2 dice are rolled, total number of chances n of s, total number of chances n of s అంటే number of sets, 6 into 6 that is equal to 36. ఓకే, నెక్స్ట్ లైన్. n of e అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 8 కావడానికి అయ్యే ఘటనలు. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే రెండు పాచికల మొత్తం 8 కావడానికి అయ్యేటటువంటి ఈవెంట్స్ ఏమేంటి చెప్పండి? 2,6 బ్రాకెట్ లో పెట్టాలి. పెడుతున్నారా? ఆగు, నేను ఒక వర్కౌట్ చెప్తా. 2.2 ఫస్ట్ 2.6 తర్వాత 6.2 కూడా అవుతుంది కదా. ఫస్ట్ పాచిక మీద రెండు పడడానికి ఛాన్స్ ఎంత ఉందో 6 పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. అదే విధంగా రెండవ పాచిక మీద 6 పడడానికి ఎంత ఛాన్స్ ఉందో 2 పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది కదా, అవునా కాదా? కాబట్టి బ్రాకెట్ లో పెడుతున్నారా మీరు? 2.6, 6.2, 6.2, 3.5, 5.3, 4.4, ఇంకేముంది? ఇంకా లేదు కదా, ఇంకా లేవు. ఛాన్స్ ఉందా? ఇంకా 8, రెండు పాచికల మొత్తం 8 కావడానికి ఛాన్సెస్ లేవు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్నైనా ఇవి 5. 1 2 3 4 5. సో P of E is equal to అంటే probability of events is equal to NE/NS. NE/NS అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ సెట్స్. స్మాల్ n పెట్టి బ్రాకెట్ లో క్యాపిటల్ E పెట్టండి బై నెంబర్ ఆఫ్ ఎస్, స్మాల్ e పెట్టి ఎస్ క్యాపిటల్ పెట్టండి బ్రాకెట్ లో. దట్ ఈస్ ఈక్వల్ టు 5/36. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు టకటక రాసుకోండి. రెండు పాచికలను దొర్లించినప్పుడు సంఖ్యల మొత్తం 8 రావడానికి ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ ఎస్,
S ante sets. Number of S is equal to 6 into 6, that is equal to 36. 6 into X, 6, that is equal to 36. Next, number of events, N of E antam, that is equal to 2662, 26, 2, 6 అని పెట్టాలి బ్రాకెట్ లో. నెక్స్ట్ బ్రాకెట్ లో 6.2, 6, 2, 3, 5, 5, 3, 4, 4, టోటల్ 5 రావాలి. వచ్చినాయా? వచ్చినాయి మేడం. దట్ ఈస్ ఈక్వల్ టు 5 అని పెట్టుకోండి. 4, 4 అని పెట్టేసి దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఛాన్సెస్, 5 ఈవెంట్స్. నెక్స్ట్ లైన్ లో P of E is equal to అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్స్. P of E is equal to నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ సెట్స్, అంటే NE బై NS అంటాం. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ సెట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 5/36. ఇది దీన్ని డివైడ్ చేయలేం కదా. 5 1 జా 5, 5 7 జా 35, 1 ఉంటే ఇంకా point 1 ఉంటుంది కాబట్టి 5/36 పాయింట్స్ లో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ కదా. 4th మేడం. ఫోర్త్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ డబ్లెట్ వెన్ 2 dice ఆర్ థ్రోన్. 2 పాచికల దొర్లింపులో రెండింటి పైన ఒకే సంఖ్య రాగల ఘటనకు సంభావ్యతను గణించండి అంటున్నాడు. ఒకే సంఖ్య అంట. ఓకే, రాసుకోండి. వెన్ 2 dice ఆర్ థ్రోన్, నెంబర్ ఆఫ్ సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 6 into 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. మీరు కూడా ప్యారలల్ గా రాసుకోండి. శిరీష అలివేలు, శిరీష అలివేలు పోయింది, సిగ్నల్స్ పోయినాయా? ఏమో మేడం. శిరీష నువ్వు ప్యారలల్ గా మేడం. రాసుకో, ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఒకేసారి చెప్తాను. ఓకే. ఓకేనా? 2 పాచికల దొర్లింపులో మొత్తం ఘటనల సంఖ్య is equal to 6 into 6, that is equal to 36. 6 into 6, that is equal to 36. Next line, the doublets are, doublets అంటే ఒకే సంఖ్య, సేమ్ సంఖ్య 2 పాచికల మీద, అంటే 2 2, 1 1, 3 3. అర్థమైందా డబులెట్స్ అంటే మేఘనా? అర్థమైంది మేడం. ఓకే, వెరీ గుడ్. ఒకే సంఖ్య రావడానికి ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ లో 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని వచ్చినాయి? 6. అవును మేడం, 6. రాసినవమ్మా? ఒకే సంఖ్య రావడానికి ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు రాసినవా శిరీష? రాసిన మేడం. ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయా? 6 ఘటనలు వచ్చినాయా? 6 ఈవెంట్స్ వచ్చినాయా? వచ్చినాయి మేడం. నెక్స్ట్ లైన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు P of E అంటాం దీన్ని. P of E, P బ్రాకెట్ లో E పెట్టాలి, తెలుసు కదా. P of E అంటే శిరీష, దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S. 1/6 వచ్చింది మేడం. 6/36. 6/36. వెరీ గుడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. ఓకేనా? నెక్స్ట్ తర్వాత 5. ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 4 times. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ ఆల్ ద 4 times అంట. A head all the 4 times. Okay,
ఏమంటున్నాడు? ఒక నాణాన్ని 4 మార్లు ఎగురవేస్తే 4 పర్యాయాలు బొమ్మ రాగల సంభావ్యతను కనుక్కోండి అంటున్నాడు. ఓకే, when a coin is tossed, probability of getting head is 1/2. అంతే కదా? రెండిట్లో బొమ్మ అయినా పడుతుంది, బొరుస అయినా పడుతుంది. అవునా కాదా? కాయిన్ టాస్ చేసినప్పుడు. కాబట్టి ఛాన్సెస్ ఎంత? 50-50 కదా. 1/2 అంటే 50-50 కాదు? అవునా కాదా? అట్లా 4 సార్లు ఎగిరేస్తే 4 1/2 కదా. అవునా కదా? నువ్వు రాసావమ్మా తెలుగులో? ఒక నాణాన్ని ఎగురవేసినప్పుడు బొమ్మ రావడానికి గల సంభావ్యత ఇజ్ ఈక్వల్ టు 1/2. బొమ్మ రావడానికి సంభావ్యత ఇజ్ ఈక్వల్ టు 1/2. Next line, probability of getting head in all 4 tosses. Probability of getting head in all 4 tosses, that is equal to 1/2 into 1/2 into 1/2 into 1/2. 4 times కదా ఎగరేసేది. అప్పుడు ఎంత అవుతుంది? 2 2s are 4, 2s are 16, 1/16. ఓకే, నెక్స్ట్ 6. రాసినావమ్మా శిరీష? రాసిన మేడం. 4 సార్లు నాణాన్ని ఎగురవేసినప్పుడు బొమ్మ పడడానికి సంభావ్యత ఇజ్ ఈక్వల్ టు 1/2 into 1/2 into 1/2 into 1/2, that is equal to 1/16. ఓకేనా? నెక్స్ట్, find the probability of getting at least 1 head when tossing 5 coins. Find the probability of getting at least 1 head when tossing 5 coins. 5 నాణాలను ఎగరవేసినప్పుడు కనీసం ఒక్కసారి బొమ్మ రావడానికి సంభావ్యత. ఓకే, 5 సార్లు అంటున్నాడు. The probability of not getting a head in 5 tosses The probability of not getting. ఇక్కడ గెట్టింగ్ అన్నాడా, నాట్ గెట్టింగ్ అన్నాడా? Getting అన్నాడు మేడం. At least getting at least. Not getting. At least when a coin is tossed, the probability of getting a head in 5 tosses, that is equal to 1/2 into 1/2 into 1/2 into 1/2. 5 times రాయండి. 5 times కదా. ఒకసారి నాణాన్ని ఎగిరేసినప్పుడు బొమ్మ రావడానికి ఛాన్స్ ఎంత? 1/2 కదా. 5 times అయితే 1/2 into 1/2 into 1/2. 16 2s are 32. 1/32. ఓకే, 1/2, నెక్స్ట్ 1/2. probability of getting 1/32 రాలే? 1/2 5 times అమ్మా. ఇంటూ 5 times రాయాలి. 32 రాదు? వచ్చింది. 4 times రా. నెక్స్ట్, probability of getting at least 1 head. 1 head అంటున్నాడు. Probability of getting at least 1 head, that is equal to 1 minus 1/32. 1 minus
రావడానికి ఎంత ఛాన్సెస్ ఉందో రాకపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ నాట్ గెట్టింగ్ రాసేసి దాంట్లో వచ్చి ఇది 1 - చేస్తే సరిపోయేది. రావడానికి ఎంత ఛాన్సెస్ ఉందో 1/32 ఎట్లా ఉందో రాకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి రాకపోవడానికి ఛాన్సెస్ 1/32, అట్లీస్ట్ 1 టైం రావడానికి ఛాన్స్ ఎంత 1 - 1/32. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 31/32. ఓకేనా? అర్థమైందా స్వాతి? అర్థమైంది మేడం. బొమ్మ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది 2 కదా. బొమ్మ పడకపోవడానికి ఛాన్స్ ఎంత ఉంది 1/2నే కదా. అవును మేడం. అవునా కాదా? అవును కాబట్టి మేడం. మనం ఫస్ట్ రాయాల్సింది ఫస్ట్ నాట్ గెట్టింగ్ రాయడమే కరెక్ట్ అన్నమాట. వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ ప్రాబిలిటీ the probability of not getting a head in 5 tosses is equal to 1/32. నాట్ గెట్టింగ్ రాస్తేనే కరెక్ట్ ఉంటది. నెక్స్ట్ స్టెప్ రాయడానికి కరెక్ట్ ఉంటది. ఓకే, నాట్ గెట్టింగే రాసుకోండి ఫస్ట్ది. శిరీష అర్థమైందా? అర్థమైంది మేడం. హలో శిరీష, ఓకే, నువ్వు బాగానే క్యాచ్ చేస్తున్నావు ప్రాబబిలిటీ కదా. 10th లో మంచి చెప్పాడు అయితే మీకు టీచర్. అవును మేడం, మంచిగా చెప్పింది. అందువల్ల మీకు ఈజీగా క్యాచ్ చేస్తున్నారు. శ్వేత పరిస్థితి ఏంటి? శ్వేత రావట్లే కదా క్లాస్ కి. ఏదో ఫోన్ వస్తుంది, కట్ చేస్తాం తర్వాత. ఈ శోభ అంటే ఎవరో మాట్లాడి మళ్ళీ రావచ్చా క్లాస్ కి? మేఘనా, ఇందులో లాంగ్ ప్రాబ్లమ్స్ వచ్చు మేడం. లాంగ్ ప్రాబ్లమ్స్ మేఘనా? అంటున్నా మేడం. 16 మార్క్స్ కి 16 మార్క్స్ కి ఉంటుందా అంటే ఇస్తాడు 4-5 కలిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లు పైన ఫస్ట్ బిట్ లో ఎన్నున్నాయి 5 ఉన్నాయి చూడు, ఆ విధంగా ఇస్తుండొచ్చు అని నా ఐడియా. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి మేఘనా, మీకేం సంబంధం లేదు. మీకు క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడో మీరు అట్లా ఆన్సర్ రాసేసి రండి. మీకు వాడు 16 మార్కులకు ఇచ్చినప్పుడు 16 మార్కులు వేయాల్సిందే కదా. అవునా కాదా? నెక్స్ట్, 2 cards are drawn from a pack of cards. Find the probability that the 2 cards are kings. ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్ లో నుంచి 2 కార్డులు తీసినప్పుడు ఆ 2 కార్డులు కూడా కింగ్ రావడానికి సంభావ్యత అడుగుతున్నాడు. ఒక ప్యాక్ లో ఎన్ని ఉంటాయి? 52 కార్డులు ఉంటాయి కదా. 52. ఓకే, 4 రకాల గుర్తులు ఉంటాయి. 4 రకాల గుర్తులకి 4 రకాల రాజులు ఉంటారు. అవునా? 4 రకాల రాజులు ఉంటారు కదా. అవును కాదు? రాసుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 kings. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 kings. శిరీష నువ్వు కూడా రాయి. మేడం. పేక ముక్కల కట్ట నుండి 2 ముక్కలను తీస్తే 2 రాజు కావడానికి సంభావ్యత. 2 రాజు కావడానికి సంభావ్యత. ప్రాబిలిటీ ఆఫ్ ఈ, పి ఆఫ్ ఈ. ప్రాబిలిటీని దేని చేత సూచిస్తాము? పి కదా. ఈ అంటే ఈవెంట్స్, పి ఆఫ్ ఈ అంటాము. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్స్, పి ఆఫ్ ఈ, దట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ సెట్స్, అంటే ఎన్ఈ బై ఎన్ఎస్. ఎన్ఈ బై ఎన్ఎస్. కాదు, ఇక్కడ ఏంటంటే
పర్మిటేషన్స్ వస్తాయి. 4C2 బై ఎన్నున్నాయి? 4 రకాల రాజులు ఉంటారని చెప్పాను కదా. 4C2 బై 52C2. 52C2 రాయాలి. 4C2 బై 52C2. ఎన్ని విధాలుగా? 4 విధాలుగా రావడానికి అవకాశం ఉంది. 52 కార్డులో నుంచి 2 కార్డులు తీస్తే 2 రాజు కావడానికి ఎన్ని విధాలుగా ఛాన్స్ ఉంది? 52C2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 4C2 అంటే 4 into 3 into 2. 4 into 3 into 2 బ్రాకెట్ లో పెట్టండి, ఇన్ బ్రాకెట్స్. మళ్ళీ 2 అంటే 2 into 1. మధ్యలో సౌండ్ 4 వస్తుంది into మేడం. 3 into 2 into 1 by 52 into 51 into 52C2 అంటే చాలా పెద్దగా రాయాల్సి వస్తుంది. 52C2 అంటే 52 into 51 into 50 into అట్లా రాయాల్సి వస్తుంది. కాబట్టి అంత పెద్దగా రాయకుండా 52 into 51 into 50 into 50 ఫ్యాక్టోరియల్ into 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఓకే మేడం, ఫ్యాక్టోరియల్. ఒక్క నిమిషం మేఘన, ఫోన్ వస్తుంది, మళ్ళీ వస్తాను నేను. ఓకే మేడం.